వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ పంచాయతీ ఉధృతంగా మారింది. జట్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద పోటాపోటీగా బౌన్సర్లు చేరుకోవడంతో హై టెన్షన్ చోటు చేసుకుంది. మంచు విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు ఇంటికి చేరుకున్నారు. ఇక పోటీగా మరో 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ కూడా రంగంలోకి దించారు. అయితే మనోజ్ తరపున వచ్చిన బౌన్సర్లను సెక్యూరిటీ లోనికి అనుమతించలేదని సమాచారం. మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య గొడవ జరిగిన సమయంలో మంచు విష్ణు దుబాయ్ లో ఉన్నారు. ఇక దుబాయ్ నుండి మంచు విష్ణు కూడా ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి కూడా మోహన్ బాబు ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మోహన్ బాబు ఇంట్లో ఏం జరగబోతోంది అన్నది అందరిలో టెన్షన్ రేకెత్తిస్తోంది. మోహన్ బాబుకు మంచు మనోజ్ కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్టు, ఈ గొడవల్లో భాగంగా మోహన్ బాబు అనుచరులు వినయ్, ఇతర బౌన్సర్లు మంచు మనోజ్ పైన దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను మోహన్ బాబు ఫ్యామిలీ ఖండించింది. కాగా నిన్న మోహన్ బాబు ఇంటి నుండి డయల్ 100 కు కాల్ వచ్చిందని, ఇంట్లో గొడవపైన సమాచారం మాత్రమే ఇచ్చారని పోలీసులు పేర్కొన్నారు. అయితే వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. డయల్ 100 కు కాల్ రావడంతో పోలీసులు మోహన్ బాబు ఇంటికి వెళ్లారని, అయితే తమ కుటుంబ సమస్యగా చెప్పి పోలీసులను మోహన్ బాబు ఫ్యామిలీ పంపించేశారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం మంచు మనోజ్ ఒంటిపైన అనుమానాస్పదమైన దెబ్బలతో నడవలేని స్థితిలో బంజారాహిల్స్ లోని ఒక ఆసుపత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యారు. కాలు, మెడభాగంలో గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించి 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలని సూచించారు. అయితే మళ్లీ ఈ రోజు వస్తానని మంచు మనోజ్ డిశ్చార్జ్ అయ్యారు. మెడికో లీగల్ కేసు కావడంతో పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నేడు మోహన్ బాబు ఇంటికి వెళ్లి మంచు మనోజ్ నుంచి అతనికి తగిలిన గాయాల తాలూకు వివరాలను సేకరించనున్నారు. ఇక ఇదే సమయంలో ఓవైపు విష్ణు, మరోవైపు మంచు లక్ష్మి కూడా మోహన్ బాబు ఇంటికి చేరుకోవడంతో భారీగా బౌన్సర్లు కూడా రంగంలోకి దిగడంతో ఏం జరుగుతుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్ చోటు చేసుకుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య జరిగినటువంటి గొడవ చిలికి గాలివానగానే మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే దుబాయ్ లో ఉన్నటువంటి విష్ణు, బొంబాయిలో ఉన్నటువంటి మంచు లక్ష్మి కూడా ఇక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, మనం చూసుకోవచ్చు, ఇప్పుడు మంచు ఫ్యామిలీ ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు ఇండస్ట్రీలో. ఏదైతే నిన్న జరిగిన 100 డైల్ కాంచి మొదలు పెడితే ఈ రోజు దాకా కూడా ఒక పెద్ద ఇష్యూ లాగా ఇండస్ట్రీలో కనపడుతున్నట్టు కూడా తెలుస్తున్నది. ఏదైతే మోహన్ బాబు బౌన్సర్లతోటి మంచు మనోజ్ ని కొట్టించిన వాస్తవం అనేది, దానికి సంబంధించి ఫుటేజ్ కూడా ఏం బయటపడినప్పుడు కూడా ఏదైతే ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ నుంచి మాత్రం కొన్ని విజువల్స్ అయితే వాళ్ళు సీసీ కెమెరాలు సేకరించినట్టు కూడా తెలుస్తున్నది. ఏదైతే మనోజ్ పై చేయి చేసుకునే వినయ్ కావచ్చు, దాంతో పాటు ఇంకో వ్యక్తి విజయ్ కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే మోహన్ బాబు ఏ విషయానికైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడమే ఇలాంటి గొడవకు తాగుతీస్తాను కొంచెం ఇండస్ట్రీ పెద్దలు కూడా అది చెప్పినట్టు వైనం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మంచు లక్ష్మి కావచ్చు, మంచు విష్ణు కూడా దీనిపైన ఇంతవరకు ఎలాంటి స్పందన అయితే లేదు. ప్రస్తుతం మాత్రం ఏదైతే కన్నప్ప షూటింగ్ లో మాత్రం మంచు విష్ణు బిజీగా కూడా మంచు లక్ష్మి మాత్రం దుబాయ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో వీళ్ళు హైదరాబాద్ చేరుకున్న తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులంతా కూర్చొని దీనికి సంబంధించి కూర్చొని మాట్లాడతారా, లేదంటే మోహన్ బాబు ఇలాంటి కఠిన నిర్ణయాలకు ఉంటే వీళ్ళు ముగ్గురు ఒక సైడ్ ఉండి ఉంటారా? దీనికి సంబంధించి ఏదైతే మోహన్ బాబు ఇంటి దగ్గర ఫామ్ హౌస్ దగ్గర మాత్రం భారీగా బాన్సర్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదైతే మంచు మనోజ్ మాత్రం నిన్న మాత్రం టెక్స్ హాస్పిటల్ బంజారాహిల్స్ లో ఆయన వైద్యులు నిర్వహించుకున్నారు. దానికి సంబంధించి మోకాళ్ళ కాలు దెబ్బలు కావచ్చు, గోరు ఆనవాళ్ళు కూడా కనపడడంతో దాంతో పాటు రిపోర్ట్స్ కూడా ఈ రోజు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఏదైతే మనోజ్ వాళ్ళ సత్యమని కూడా కొన్ని ఫిర్యాదులు పోలీసు వాళ్ళకు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఈ మంచు ఫ్యామిలీ ఎందుకు ఇలా రోడ్డు ఎక్కడం జరుగుతుందని దాని కూడా ఇండస్ట్రీ మీద ఒక టాపిక్ మారింది. లేదంటే ఇండస్ట్రీ పెద్దలు పిలిచి దీనంతా సమకూరుస్తారా అని దానిపైన కూడా కొన్ని ఆలోచించవలసిన విషయం అయితే ఉన్నది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఇటు
దగ్గుపాటి ఫ్యామిలీ కావచ్చు, ఇటు మంచు ఫ్యామిలీ కావచ్చు, మెగా ఫ్యామిలీ కావచ్చు, నందమూరి ఫ్యామిలీ, ఈ 4 ఫ్యామిలీ మాత్రం ఎప్పటికీ ఒకే మాట మీద కావచ్చు వాళ్ళకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు ఆ లోపట్లే మాట్లాడుకునే వాళ్ళు అయితే, కానీ ఇప్పుడు ఎందుకు రోడ్డు మీద ఎక్కవలసి వస్తుంది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు గతంలో ఆ మంచు మనోజ్, మంచు విష్ణు గొడవపడ్డ ఆ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నట్టు కూడా తెలిసింది. అది మాత్రం ఓన్లీ ఫ్లాంక్ వీడియో అని కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. మరి ఇది దీనికి అది తెరకు తీసుకో చూడాలని ఉంది జ్యోతి. ఇక మంచు మనోజ్ కి గాయాలవ్వడము, ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని బయటకు రావడము జరిగింది. అసలు ఈ గాయాలు అనే విషయానికి వస్తే మంచు మనోజ్ భార్య ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? అలాగే దీని మీద క్లారిటీగా మనోజ్ ఏమైనా చెప్పారా? ప్రస్తుతానికి మాత్రం ఏదైతే టెక్స్ హాస్పిటల్లో వైద్యులు చేసిన పరీక్షలు మాత్రం పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. ఇటు మనోజ్ కావచ్చు, మనోజ్ వాళ్ళ సత్యమణి భువన వాళ్ళు మాత్రం ఇంతవరకు ఎలాంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పటికే సోషల్ మీడియా కావచ్చు, టీవీ ప్రచారాల్లో మాత్రం గట్టిగా మంచు ఫ్యామిలీ మాత్రం గట్టిగా గొడవ అయిందని కూడా వాళ్ళు ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. పదే దానికి సంబంధించి మీడియా ఏదైతే కోఆర్డినేటర్లు ఉన్నారు వాళ్ళు మాత్రం దీనికి సంబంధించి ఫ్యామిలీ అంటే తెలవకుండా దయచేసి ప్రచారాలు మా జీవితాలు రోడ్డుకు లాగొద్దని కూడా ఒక నోటీస్ కూడా విడుదల చేసినప్పుడు కూడా మీడియాకు కరెక్ట్ అయిన సమాచారం అయితే లేదు. కష్టాలు మాత్రం గొడవైన విషయం మాత్రం తెలుస్తుంది. ఇటు పోలీసు వాళ్ళు కూడా గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు దానిపైన కూడా తెలియాల్సింది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ గోపి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు